సాక్షి కరెక్ట్‌గా రాస్తది. మనం దీన్ని తప్పు పట్టకూడదు. నిజంగా ట్రేడింగ్ పేరుతో 20,00,000 స్వాహా. ఇప్పుడు మనోళ్ళేంటంటే, ఈ ట్రేడింగ్ యాప్స్ అనేసి రకరకాలైనటువంటి యాపులతో పాపం అన్ని రకరకాల ప్రయత్నాలైతే చేస్తా ఉంటారు. ఎందుకు తెలిసి తెలిసి గోతిలో పడతారో నాకు తెలుసు. మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ము మాత్రమే ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా గాల్లో దీపాలను పెట్టేసి, దేవుడా చూసుకో అంటే ఎంతకాలం చూస్తాడు? నీ టైం బాగుంటే చూస్తాడు. అప్పుడు గాలి రాదు. అంతే తేడా. గాలొస్తే దీపం వెలిగిపోతుంది. దానికి ఏదైనా అడ్డు పెట్టకపోతే దీపం ఎట్టయితే ఆరిపోతాదో, మీరు ఇటువంటివన్నీ ఆన్‌లైన్‌లో బెట్టింగు, గేమింగ్సు, ట్రేడింగు ఇవన్నీ గూడా గాల్లో దీపమే. మీరు కష్టపడి సంపాదించుకునేది మాత్రమే మీకు మిగులుతది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ ట్రేడింగ్ పేరుతో కూడా 20,00,000 స్వాహా అంటే ఒకరి దగ్గరే కాదు 10 మంది దగ్గరో, 20 మంది దగ్గరో మొత్తానికైతే జేసేసుంటారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మీరుగా మీరు కాపాడుకోండి. మీరు ఒక రూపాయైనా సరే మన గుండాయన చెప్తా ఉంటాడు. డబ్బులెవరికి ఊరికే రావు గదా! అంటాడు. 100% రావు. మరి 20,00,000 స్వాహా చేసేసినాడంటే మీ డబ్బు ఎంత నష్టపోయారో మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం గనక చూసినట్లయితే ఏం జరిగింది? ఇక్కడ 20,00,000 ఎవరు ఎట్లా స్వాహా చేశారని చూద్దాం. హైత్ నగర్ ఇది ఓహో! హైదరాబాద్‌కి సంబంధించిన వార్త ఇదే. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ట్రేడింగ్ అధిక లాభాలు వస్తాయని నమ్మించి 60 ఏళ్ల 60 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్ళు మోసగాళ్ళు ఇక్కడ ఇది చేసినారట. కాబట్టి మనం కనుక చూసినట్లయితే ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి 60 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన మేరకు ఆ! సైబర్ నేరగాళ్ళంటే ట్రేడింగు, ఆన్‌లైన్‌లో గేమింగ్సు లేదా మీకు లోన్‌లు ఇచ్చేస్తాం, మీకు గిఫ్ట్ వచ్చింది, మీరు లక్కీ డ్రాలో ఇంత గెలుచుకున్నారు. ఇటువంటివన్నీ కూడా చెప్తా ఉంటారు కదా! దానికి సంబంధించి వీళ్ళు చెప్తా ఉంటారు. సైబర్ నేరగాళ్ళు 60 ఏళ్ల ముసలోడినైతే మోసం చేశారట. ఇతను సైబర్ టైంలోకెళ్ళాడు. నగరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఒక లింక్ వచ్చింది. ఆ లింక్‌ను ట్రేడింగ్ ఐపీఓలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితుడు తన ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు ట్రేడింగ్ అకౌంట్‌లో తెరిచాడు. మొదటగా సైబర్ కేటుగాళ్ళు చెప్పిన విధంగా 50,000 డిపాజిట్ చేశాడు. నకిలీ ట్రేడింగ్ ఖాతాల్లో లాభాలు వచ్చినట్టుగా చూపించి అది అమ్మిన బాధితుడు బల్క్ ట్రేడింగ్‌లో భారీ మొత్తం పెట్టుబడి పెట్టాడు. 30 రోజుల్లో స్టాక్స్ కలిగి ఉంటే మంచి లాభాలు వస్తాయని నమ్మించారు. 30 రోజుల అనంతరం బాధితుల లాభాల కోసం మొత్తం 79 లక్షలు చూపించారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రయత్నం చేయడంలో సాధ్యం కాలేదు. ఇది మీకు స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ వివరించుకుందాము. ఏంటంటే జనరల్‌గా ఇవి ఎట్లా జరుగుతా ఉంటాయి. మన వ్యక్తిగతమైనటువంటి సమాచారం ఏది కూడా మనం ఎవ్వరికి ఇవ్వకూడదు. బ్యాంకు వాళ్ళు అడిగే వాళ్ళే చెప్తా ఉంటారు. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌లో కూడా ఉంటది. మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం లేదా మీ బ్యాంకుకు సంబంధించినటువంటి సమాచారం ఏది కూడా ప్రభుత్వం అడగదు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు ఎవ్వరు కూడా అడగరు. ఒకవేళ మిమ్మల్ని అలా ఎవరైనా అడిగితే మీరు బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం, మీ బ్యాంక్‌ని మీ ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలనో, లేదా మీ ఆధార్ కార్డ్ లింక్ చేయాలనో, పాన్ కార్డ్ లింక్ చేయాలనో, లేకపోతే ఏదో ఒకటి. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఎలా తయారైపోయినారంటే రకరకాలుగా మోసాలైతే చేస్తూనే ఉన్నాయి. అందరికీ దాని మీద అవగాహన లేదు కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వాలైతే తగిన నిర్ణయాలైతే తీసుకోవాలి. ఎందుకురా అంటే ఇట్లాంటి వాటి మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. అటువంటి ప్రచారాలను కూడా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలని కూడా మనం కోరుకుందాం. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఈ సైబర్ ఏంటంటే నకిలీ ట్రేడింగ్ ఖాతాలు 50,000 డిపాజిట్ చేయమన్నారు. పెద్దాయన ఓహో ఇదేదో డిపాజిట్ చేస్తే ఇంత వస్తదనేసి వాళ్ళు మొత్తం స్కీమ్ ప్లాన్ మొత్తం చెప్తారనమాట. ఆ విధంగా చెప్పి
ట్రేడింగ్ చేయమన్నారు. అతను మొత్తం అతను చెప్పినట్టుగానే 30 రోజుల్లో స్టాక్స్ కలిగి ఉంటే మంచి లాభాలు వస్తాయని చెప్పారు. 30 రోజుల అనంతరం మీకు లాభాలు మొత్తం కలిపితే మీరు చేసేది 50,000, అట్లా మీకు మొత్తం 79,00,000 చూపించారు. ఆ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి చూస్తే అది సాధ్యం కాలేదు. ఇక మోసం చేసేవాడు మనకు 100 రకాల మాటలు చెప్తాడు. దాంట్లో మనం కొద్దిగా గమనించుకోవాలి. ఇక్కడ విత్‌డ్రా చేసుకోవాలంటే మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని కమిషన్, ఇతర ఛార్జీల పేరుతో మరింత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలని కూడా ఒత్తిడి చేశారు. అప్పటికే బాధితులు మొత్తం రూ. 20,75,000 పంపడంతో ఇంకా డబ్బులు పంపించండి వీలు కాదని తేల్చి చెప్పడంతో కేటుగాళ్ళు బాధితుడిని ట్రేడింగ్ ఖాతాలు వాళ్ళు లాక్ చేసేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు నగర సైబర్ ఇవే చూడండి. అతను 50,000 ఫస్ట్ డిపాజిట్ చేసినాడు. ఆ తర్వాత మీకు 30 రోజుల్లో 79,00,000 వస్తది. కాబట్టి అని చెప్పారు. అతనికి ట్రేడింగ్ యాప్‌లో అతని యొక్క డబ్బు అయితే చూపిస్తామని 79,00,000 వచ్చినట్టుగా, కానీ దాన్ని విత్‌డ్రా చేసుకోదామని చూసినాడు. చూస్తే అది విత్‌డ్రా అవ్వట్లే. విత్‌డ్రా అవ్వాలంటే మీ ఖాతాలో ఇంకా డబ్బులుండాలి అని చెప్తే అతను ఆ రకంగా ఖాతాలో డబ్బులు యాడ్ చేసుకుంటూ పోయాడు. యాడ్ చేశాడు ట్రేడింగ్ యాప్‌లోకి. మొత్తం అతను రూ. 20,75,000 అతను ట్రేడింగ్ యాప్ ఖాతాలో ఇచ్చేశాడు. ఇంకా పంపించాలని చెప్పినారు. వీడు ఇంకా పెద్దాయన పాపం ఆ వయసులో ఉన్నాడు. ఏదో పీఎఫ్ డబ్బులు ఏవో ఉద్యోగం ఏదో చేసి సంపాదించి పెట్టుకో ఉంటాడు కాబట్టి అవన్నీ చూసినారు. చూసిన తర్వాత చివరికి ఇక్కడ ఏమైందంటే అతను ఆ రకంగా డబ్బులైతే చూసుకున్నాడు కాబట్టి చివరికి రూ. 20,75,000 వేసేసాడు. ఇంకా అడిగేటప్పటికి అతని వల్ల కావడం లేదు. దాంతో ఆ కేటుగాళ్ళు ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళు అతను ట్రేడింగ్ ఖాతాను కూడా బ్లాక్ చేసేసినారు. బ్లాక్ చేసేసిన తర్వాత ఇంకా అతను చూసుకునేదానికి కూడా ఏం లేదు కదా. కాబట్టి అప్పుడు పోయి చివరికి సైబర్ క్రైమ్‌లో కూడా పోలీసులను కూడా ఆశ్రయించి అక్కడ వీళ్ళైతే దానికి సంబంధించి ఆ రకంగా మోసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వాటిని జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏ వివరాలు అడిగినా బ్యాంకుకు సంబంధించి కావచ్చు, ట్రేడింగ్‌కి సంబంధించి కావచ్చు, లేదా మీకు లక్కీ ట్రిప్‌లో డ్రాలో డబ్బులు గెలుచుకున్నారని కావచ్చు, ఇటువంటివి ఎవరు ఏమి చెప్పినా కానీ మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దండి. అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దండి. మీరు కష్టపడి పని చేసే డబ్బులు మాత్రమే మీకు ఉంటాయి. గాల్లో దీపం లాంటివి అలా మీరు డిసైడ్ అయిపోతే పోయింది అనుకునే వాళ్ళు మీరు డిసైడ్ అయ్యి దిగండి. బెట్టింగ్‌లు ఇవన్నీ కూడా గాల్లో దీపం లాంటివే. కాబట్టి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోతాయి ఎవరు కూడా చెప్పలేం కాబట్టి ఆ విధంగా ఉంటది. మీరు దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ